హాయ్ హలో వెల్కమ్ టు ద వెనుసుధ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకేంటి మరి, వీకెండ్ వస్తుంది కదా, సరదాగా అలా చికెన్ కర్రీ చేద్దామా? చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పే విధానంలో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, ఇంకా చేసుకోవాలనిపిస్తుంది కూడా. అంత బాగుంటుంది ఇది. అన్నంలో కానీ ఫ్రై లాగా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా నేను చెప్పే విధానంలో చేయండి, చాలా బాగుంటుంది. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో ఒక ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకోండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ వచ్చాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ స్మెల్ అంతా కొంచెం పోయాక దాంట్లో చికెన్ వేసేయండి. చికెన్ వేసేసిన తర్వాత ఆ చికెన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు వేసేయండి. పసుపు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలిపి మూత వేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా చూడండి. చూసిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది, కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. దాంట్లోనే మనం కొంచెం కారము, గరం మసాలాలు, ధనియాల పొడి, తర్వాత గరం మసాలా అంతా వేసుకొని కలిపేయండి. ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ మూతేసేయండి. మూతేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అంత వదిలేసిన తర్వాత ఈ లోపల మనం లాస్ట్లో మిర్చి, ఒక 2 మిర్చి అండ్ కరివేపాకు తీసుకోవాలన్నమాట. మిర్చి అండ్ కరివేపాకు కట్ చేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి. ఇలా మూత తీసి చూసిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది అనమాట. ఇంకిపోతూ ఉన్నప్పుడు లాస్ట్లో మనం మిర్చిని అండ్ కరివేపాకుని వేసుకోవాలి. లాస్ట్లో వేస్తే కనుక స్మెల్ చాలా బాగుంటుంది, కర్రీ ఇంకా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు పప్పు చేసుకున్నప్పుడు కానీ ఇలా ఫ్రై లాగా రైస్లో కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.